ఓం ప్రకృత్యై నమః. పరమాత్ముడు ప్రకృతి సిద్ధమైన నైవేద్యాలను ఆకాంక్షించటంలో ఔన్నత్యం ఉందనే అనిపిస్తుంది. ప్రకృతి పచ్చగా ఉండాలంటే 10 కాలాలు ఆకుపచ్చగా ఆహ్లాదభరితంగా ఆరోగ్య సహితంగా ఉండటాన్ని దోహదం చేసేవే పత్రాలు. అందుకే మామిడి ఆకులు, వేపాకులు, మారేడు, రావి మొదలైన వివిధ రకాల పత్రాలతో తమలపాకులతో నైవేద్యం సమర్పించుకోమని విఘ్నులు అంటారు భగవంతునికి. పత్రభరితమైన హరితవనంలో ఆకుల మధ్య పువ్వుల మధ్య ఆహ్లాదకరంగా దర్శనమిస్తాయి. ఈ పూలను పూజా పుష్పాలుగా సమర్పించుకోవడానికైనా పుష్పవాటికల నిర్మాణం చేపట్టాలి. పువ్వుల నుండి కాయలు, కాయల నుండి పళ్ళు, పళ్ళ నుండి చెట్లు కనువిందుగా పెంచబడతాయి. పళ్ళలో ప్రధానమైనది అరటిపండు. నైవేద్యం భగవంతునికి ప్రీతికరం. ఈ అరటిపండు జీర్ణక్రియను పెంపొందించే పండుగా వినియోగపడుతుంది. ఆరోగ్యపరంగా అరటి ఆకులో భోజనం ఆనందదాయకమైనదే. మామిడి తోరణాలు కనులకు ఆహ్లాదకరంగా. ఈ మామిడి తోరణాల వల్ల ప్రాణవాయువు సరఫరా చేస్తుంటే తాంబూలంగా ఇవ్వబడే అరటిపండు, తరువాత తమలపాకు. ఈ తమలపాకు చక్కని జీర్ణశక్తిని కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. అందుకే కదలీఫలం సమర్పయామి అంటూ ప్రకృతిపరమైన నైవేద్యం సమర్పించబడుతుంది. మనము భగవంతునికి సమర్పించేటప్పుడు కదలీఫలం సమర్పయామి అని చెప్పుకొని ఫలాన్ని సమర్పిస్తాం. పత్రం పుష్పం ఫలం తోయం అని పెద్దవాళ్ళు మన పూజలలో ఈ వాక్యాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి వ్రతం పూజలప్పుడు, శుక్రవారాలు వ్రతాలప్పుడు ఆడవారికి తాంబూలంలో సమర్పించేది మొదట అరటిపండు తాంబూలం. అరటిపండు పెట్టి తమలపాకులో అరటిపండు పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రకృతి సిద్ధమైన పండు అరటిపండు భగవంతుడు మనకిచ్చిన వరం. ఆహారపరంగా భగవంతునికి సమర్పించటంలో కూడా ఈ పండునే ఎక్కువ వినియోగిస్తూ ఉంటారు. ప్లీజ్ ఈరోజు ఆణిముత్యం ఇది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మంచి వీడియోలు చేయగలిగే ఆత్మస్థైర్యం నాలో కలుగుతుంది. చేస్తున్నాను వీడియోలు.